యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారా రోహిత్ మా అమ్మని అంబాలక్కలు తిట్టాడు, మా అమ్మని తిట్టాడు, హీనంగా మాట్లాడాడు మమ్మని అని పబ్లిక్లో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గద్గద స్వరంతో భావోద్గీతతో ఖబర్దార్ నారా లోహిత్ మా అమ్మని తిడతాడా మరి వాడు నారా లోహిత్ అనేవాడు మీ అమ్మని తిడితే రాధాకృష్ణ దానికి నువ్వెందుకు దానికి డిబేట్ పెట్టలా? మీ టీడీపీ వాడనే పెట్టాలిగా. ఒక లెజెండు పవన్ కళ్యాణ్ ఒక లెజెండు కొడుకుని అవినీతి పరుడు అన్నాడు అంటే మీరు ఎందుకు డిబేట్ పెట్టలా? అంటే నారా లోకేష్ మీ మనిషి నువ్వు పెట్టలా. అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నాడు, మళ్ళీ పబ్లిక్లో. నేను చెప్తున్నాను, నారా లోకేష్ బాబంతా అవినీతి పరుడు ఈ స్టేట్లో లేడు. తిని వేల కోట్లు తిని ఎంత తింటావయ్యా? తిని స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది ఆత్మ, ఇంక తింటాం ఆపమయ్యా అని పెద్ద మీటింగుల్లో పవన్ కళ్యాణ్ అన్నాడు. అరే పవన్ కళ్యాణ్ అన్నాడంటే నిజమే కదా అని నువ్వు రాధాకృష్ణ అరే నువ్వు ఇందుకురా ఇదే వెంకటకృష్ణ గారిని పెట్టి నువ్వు ఎందుకు ఇచ్చేలా డిబేటు? నీ ఫ్రెండు TV5 అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లంజలు అన్నాడు, నువ్వెందుకు డిబేట్ పెట్టలా? నీ నోళ్ళు ఏమైపోయింది? నువ్వు అంటున్నావే మా నోళ్ళు ఏమైపోయింది అని చెప్పి నువ్వు చాలా నిజాయితీపరుడుగా పెద్ద జర్నలిస్టుగా సామాజిక కార్యకర్తలాగా మాట్లాడతావుగా, బిల్డప్గా ఆర్కే పలుకు అని రాస్తావుగా. ఆ పలుకుల్లో ఈ పలుకులు కనపడలేదా రాళ్ళలాగా? చెప్పు. ఆడకూతుళ్ళని వందల వేల మంది ఇండస్ట్రీలో బతుకుతుంటే అంత హీనంగా మాట్లాడితే నువ్వెందుకురా డిబేట్ పెట్టలేదు? డిబేట్ పెట్టి ఎందుకు సినిమా వాళ్ళని పిలవలేదు? ఎందుకు తిట్టాడు? ఎందుకంటే మీ వాడు టీడీపీ, వాడు ఏమేమి తిట్టచ్చు ఆడవాళ్ళని. చిరంజీవి వాళ్ళ ఇంటూ ఆడవాళ్ళని తిట్టాడు. నీకు తెలుసుగా చిరంజీవి అంటే లెజెండ్ నెంబర్ 1. అలాంటి హీరో ఇంటూ ఆడవాళ్ళని ఎవరు తిట్టారు? రాజకీయ నాయకులే తిట్టారు. నీకు తెలిసిన వాడు నీ ఫ్రెండే తిట్టాడు. దానికి ఎందుకు పెట్టలే డిబేటు? వరకనే ఎవరు కొండ సురేఖ్ గారు అపరంగా ఉన్నదనే, అమాయకురాలేనే, ఆమెనంటే అడిగేవాళ్ళు లేడనే, ఓన్లీ నీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే కోపమనే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పడేస్తే టీడీపీకి అర్థం లేకుండా పోతాడనే. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని మెన్షన్ చేస్తారు? ఎందుకు? మీకు ఇష్టం లేదు కాబట్టి. మీకు ఇష్టం లేదు, టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు, బాలకృష్ణకి ఇష్టం లేదు. బాలకృష్ణ పబ్లిక్గా ఫోటో పెట్టుకుంటే పాపం స్మారక సభ ఇందులోనూ ఆ ఫోటో తీసేయి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో తీసేయి పబ్లిక్ వెళ్ళాడు. ప్రదీప్ చౌదరి అనే వ్యక్తితో లైవ్లో వచ్చింది అది. అందుకని అవన్నీ నువ్వు మాట్లాడవు, అవన్నీ డిబేట్ చేయవు. నీకు ఏది అవసరమో అదే డిబేట్ చేస్తావు. చెప్పు. ఇది కాక ఇంకేమున్నది? ఒకటి చెప్తున్నాను, రాధాకృష్ణ వెంకటకృష్ణ మీకు డబ్బు ఉంది, నువ్వు బ్రోకర్గా ఎంత సంపాదించావో నాకు తెలుసు. నీ కింద నుంచి పైన ఏమేమి ఉందో కూడా నాకు తెలుసు. నువ్వు ఇండైరెక్ట్గా ఒకరిని పిలిపించి నాతో కత్తి పొడుస్తాను అన్నవాడు ఎప్పుడో 1.5 year క్యాట్. నన్ను పవన్ కళ్యాణ్ నా పెళ్ళాం బిడ్డలు అమ్మలక్కలు తిట్టించినప్పుడు నేను బాత్తో నీ తిడితే అప్పుడు లేదే ఈ కత్తి తీసుకున్న మగోడికి. ఏ బాబు కత్తి తీసుకుని చంపు పుడుతా అన్నావు. నేనుతో నీ భార్య బిడ్డలు ఎలాగే తిట్టానుకో, నా పెళ్ళాం బిడ్డలాగా నీ పెళ్ళాం బిడ్డలకు తిట్టానుకో, అప్పుడు మాట్లాడవా? ఒక పోసానికి ఇష్టపడి అంటేనే పుడుతావు. మరి పవన్ కళ్యాణ్ నన్ను తిట్టినప్పుడు అదే పవన్ కళ్యాణ్ నన్ను ఉంటే నా పుడుతావు అనలేదే. ఇదంతా మ్యాప్. ఓ రేటింగ్ కోసం బిల్డప్ లేని బాకు కూర్చొని వెల్కమ్ చంపుతాండి రా. నీ చేతిలో చావుని రాసి ఉంటే నేను చచ్చిపోతా, నా చేతిలో నీ ఉందనుకో నువ్వు పోతావు అని తప్ప నువ్వు చచ్చిపోయేదాకా వామ్మో నన్ను పడవద్దు అన్నో
నేను ఫైట్ చేస్తాగా, నేను ఫైట్ చేస్తా. అంతేగాని రేటింగ్ కోసం టీవీలో పాపులర్ కోసం ఇట్లాంటి డ్రామాలు చేయమాకు. ఇలాంటి వాళ్ళని వెనకబెట్టుకుని రాధాకృష్ణ గారిని వెర్రవీకి పోమాకు. ఎవడన్నా ఒక హానెస్ట్ ఉంటే వాడి పక్కనుండు, ఎవడన్నా దుర్మార్గుడు ఉంటే వాడికి వచ్చింది చేయి. అంతేగాని ఏదో మాట్లాడేసి బయటకు వచ్చి రాధాకృష్ణ అన్న భలే తిట్టానా పోతానికి ఇష్టపడలేదు, అన్న భలే తిట్టా కదా పోతానికి ఇష్టపడలేదు, రేపు ఇంకా అమ్మలక్కలు తింటారన్నా నేను. మానేయండి, అయిపోయినాయి జోకులండి, ఎప్పుడు అయిపోయినాయి. అదే రాధాకృష్ణ, నువ్వు కత్తితో అతగాడిని నన్ను బెదిరించావు, వాడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇన్ని తిట్టావు కదా, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా, నీ ఇంట్లో చచ్చిపోయింది, నీ పెళ్ళ ఉంది, నీ కోడలు ఉంది, నీ కూతురు ఉంది, వాళ్ళని ఇలాగే తిట్టావనుకో, నా పెళ్ళ బిడ్డలాగానే నువ్వు నవ్వుతూ ఉంటావా? వెల్ సెట్ పవన్ కళ్యాణ్ అని నువ్వు వేడవ్వా? నా కోడలను అంటావా? నా కూతురు తిట్టాడా? చచ్చిపోయింది నా పెళ్ళని తిట్టాడా? నీకేం తెప్పిల్లేవే? నీకు శివు నెత్తుడు లేకపోవచ్చు, నాకున్నాయి అబ్బా. ఎవరు చేస్తాను రేపు చేస్తానో నాకు తెలీదు, చావుకు నేనే బతకను. మళ్ళీ మాతో ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను చేస్తాను ఏ రోజు దాక్కోను. నువ్వు దాక్కుంటావు నా కొడక. గన్నులు పెట్టుకో, గుర్తుపెట్టుకో. కత్తి పెట్టు నా చంపడానికి ప్రయత్నించాలని డ్రామా ఆడుతున్నావు, డ్రామా ఆడావు కత్తి పెట్టి. గుర్తుపెట్టుకో, అదే కత్తులు నాకు దొరుకుతాయి, అదే కత్తులు. కత్తితో పడవండి, ఎన్నో కత్తులు నీకు, నీ కోడలకి, నీ కూతురికి, నీ అల్లుడికి, నీ కొడుకు కూడా తగులుతాయి కత్తులు. కత్తి ఒక్కడికే తగలదు, ఎవడు ఎత్తే వాడికి పొడుచుకుంటుంది. మేము కూడా చేయగలం, నువ్వు గుర్తుపెట్టుకో. నీ పక్క సెక్యూరిటీ ఉందేమో, వెంట్రుక ది గ్రేట్ ఇందిరాగాంధీ గారే అంత మహానుభావురాలే సెక్యూరిటీ ఉండి కూడా చనిపోయారు. నువ్వెంతరా ఆఫ్టర్ పిల్లి గింజ? నీ దమ్ముంటే నువ్వు అమ్మాబ్బకు పుడితే స్ట్రైట్గా రా కత్తి తీసుకొని, పిచ్చి కుక్క. ఒక టీవీ పెట్టుకొని లంగా కదా డబ్బులు కాజేసి మోసం చేసి టీవీలు పెట్టుకొని నాలుగు రోడ్డు మీద కత్తి పెడతావా? చెత్త ఎదవా. తిన్నావు పంది కుక్కలాగా, చంద్రబాబుతో మందతో తినేసి తింటా ఉండు, కానీ ఇట్లాంటి లంగా పనులు చేయి మాకు. నేను ఏదో చెప్తాను, మన సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఇన్నిసార్లు నేను మాట్లాడతానంటే, ఇక్కడ నేను అన్నం తిన్నానయ్యా. నేను హీరోలు మాట్లాడుతున్నా, హీరోలు వినండి, డైరెక్టర్లు వినండి, ప్రొడ్యూసర్లు వినండి. ఎవడో కోసం మీరు ఆవిడే అని ఎడ్లపడమాకండి. మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక్కొక్క హీరో ఒక్కొక్క లెజెండ్, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క లెజెండ్, ఒక ప్రొడ్యూసర్ ఒక్కొక్క లెజెండ్. వాడిని కాకాబట్టి ఈయన కాకాబట్టి వద్దు, మంచి కథ రాసుకోండి, హంబుల్గా వెళ్ళండి. అంతేగాని వీళ్ళ మాటలకు పడిపోకండి. నేను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ నాశనం కావాలని కానీ ఒక పక్క కానీ ఎప్పుడు రాలా. ఎప్పుడు ఒక పక్కకి వెళ్ళానా అని మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా సినిమాలు వచ్చినా లేదేసి పక్కన పడేయండి, వచ్చిన రాబోయే పర్లా. నేను ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి 100 ఏళ్ల పాటు. నా బిడ్డలు బతుకుతున్నా అంత ఆస్తిని సంపాదించుకున్నా. నేను ఆడడం దాని మీద పడి, కానీ ఇప్పటికీ ప్రేమిస్తా సినిమా ఇండస్ట్రీని. ఇది నాకు అన్నం పెట్టింది. ప్రతి హీరో నాకు దేవుడే, ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు నాకు దేవుడే. అంతేగాని గ్రూపులకి వెళ్ళకండి, మంచిగా మీ బతుకు మీరు బతకండి. దట్ ఓన్లీ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. నిన్న ఎవరో కత్తితో పొడుస్తామని మిమ్మల్ని అన్నప్పటికీ అక్కడ ఉన్న యాంకర్ కూడా ఖండించలేదు సార్. టీవీలో డిబేట్ చేస్తున్న, మోడరేట్ చేస్తున్న యాంకర్ కూడా ఖండించలేదు, కరెక్టే అన్నట్టున్నారు. రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు నన్ను ఆపుతారు ఎవడన్నా? తొందర చెప్తే బాగుండు కదా, తొందర చంపేశాడు అనుకున్నాను. అమ్మ సినిమా ఇండస్ట్రీలో జగన్ తరఫున గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరయ్యా, చచ్చిపోతాడు, న్యాయం అయిపోయింది అబ్బా, ఓ దండేసి వెళ్ళిపోతాడు. దండ కూడా ఏడాడు, ఓని వెనక బొమ్మ పెట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంత క్రూయల్ ఫెలోస్. ఇదే వెంకటకృష్ణ అనేవాడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది. నేను అన్నాను, ఏమైనా నువ్వు విమర్శించండి, వ్యక్తిగతంగా కానీ కుటుంబాన్ని గురించి కానీ చంపుతాలు ఇట్లాంటివి మాట్లాడితే దానికి డబల్ ఉంటాయి అని వాడికి చెప్పుకొచ్చి వాడు అన్న నాకు కూడా అన్న నన్ను కూడా మాట్లాడుతుంటే నా అమ్మ నా పెళ్ళాం బిడ్డలు కూడా బలి తిట్టారన్న, చండాలకు తిట్టారన్నా. ఎందుకు నోరు మూసుకున్నావు రా సన్నాసి? నీకు చెవు లేదు, నీకు నెత్తురు లేదు. రాధాకృష్ణ ఒక చిల్లర పడేస్తాడు, ఆ చిల్లరి రాదన్న ఇంకొద్ది మొన్నే మా పెళ్ళాం బిడ్డలు బాగా తిట్టారంట, ఇంకొక 2000 అన్నా. ఆ బతుకుడు అనేది నాది బతుకు కాదు.
నాది ఆ బతుకు కాదు. ఐఎమ్ లివింగ్ హంబుల్లీ, రెస్పెక్టెడ్లీ, ప్రౌడ్లీ. షుడ్ నాట్ ఫర్గెట్ దట్, యూ క్రీచర్స్. సార్, సినిమా ఇండస్ట్రీ గురించి నిన్న నుంచి 2 days నుంచి చూస్తున్నాం. నాగార్జున కుటుంబం పైన జరిగిన దాడి, అలాగే అందరూ కూడా దానిపై స్పందించారు. కానీ కేవలం ఎక్కడ బాలకృష్ణ ఫ్యామిలీ అని బాలకృష్ణ స్పందించినట్టు కనిపించలేదు కదా. మీరు దాంట్లో ఏమంటారు? సార్, బాలకృష్ణ ఖండించాడా ఖండించలేదా పక్కన పెట్టండి. ఎందుకంటే ది గ్రేట్ ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిస్తేనే వాళ్ళ నాన్న కోసం ఖండించాల. నాగార్జున ఖండిస్తాడా? మహిళ పైన దాడి జరిగితే ఖండించాలి కదా. అరే మహిళ గురించి ఎవనాడైనా ముందు పెట్టుకోవాలా, కడుపు చేయాలా? ఇంకా ఎక్స్పెక్ట్ చేయగలమా అన్నీ? ఇంకా ఎక్స్పెక్ట్ చేయగలమా అంతకంటే? నాగార్జున ఇప్పుడు నాగార్జున మంచోడో చెడు అనే కాదు ఇక్కడ డిస్కషన్. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేష్, సురేఖ మేడం నాకు 25-30 ఏళ్ళు తెలుసు. వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఐమ్ టెలింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో అది ఆ మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో, నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. అప్పుడు మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సల్ట్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.